జూలై 31 తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ మేనేజ్మెంట్ కోటా కింద ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్స్కి ప్రైవేట్ కాలేజెస్లలో అడ్మిషన్స్ ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ తెలంగాణ స్టేట్ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్స్ పర్పస్కి కేటగిరీ ఏ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ సీట్స్ ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. ఈ జూలై 31 కేటగిరీ బి అండ్ కేటగిరీ సి ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కేటగిరీ ఏ అప్లికేషన్ సపరేట్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ మేనేజ్మెంట్ కోటా కింద కేటగిరీ బి కేటగిరీ సి ద్వారా ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్స్కి అప్లికేషన్స్ అనేటువంటిది సపరేట్గా చేసుకోవాలి. కేటగిరీ బి కింద 85% సీట్స్ అనేటువంటివి లోకల్ కేటగిరీ వాళ్ళతో ఫిల్ చేస్తారు. అంటే తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్కి 85% కేటగిరీ బి సీట్స్ ప్రొవైడ్ చేస్తారు. రిమైనింగ్ 15% అనేటువంటిది ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా ఈ అప్లికేషన్స్కి అప్లై చేసుకోవచ్చు. అంటే ఏపీ స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళు ఈ 15% బి కేటగిరీ కిందికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. కేటగిరీ సి అంటే ప్యూర్లీ ఎన్ఆర్ఐ అడ్మిషన్స్ కేటగిరీ కిందికి వస్తుంది. ఎవరైతే ఎన్ఆర్ఐ ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు కేటగిరీ సి అడ్మిషన్స్కి అప్లై చేసుకోవాలి. నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ డేట్స్, అప్లికేషన్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమి క్లియర్గా ప్రాస్పెక్ట్స్లో ప్రొవైడ్ చేశారు అనేటువంటిది చెక్ చేస్తే మేనేజ్మెంట్ కోటా కింద ఆన్లైన్ అప్లికేషన్స్ అనేటువంటివి ఇక్కడ ఇచ్చినటువంటి టీఎస్ పీవీటీ MEDADM.TSCHE.IN అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళి అప్లికేషన్స్ అనేటువంటివి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కేటగిరీ ఏ ఎలా అప్లికేషన్ అనేటువంటిది చేసుకున్నారో అదేవిధంగా మేనేజ్మెంట్ కోటాకి ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. జూలై 31, 2025 6 PM నుంచి రిజిస్ట్రేషన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ 7 5 PM వరకు డేట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ వితిన్ ది డేట్లోనే మీరు అప్లికేషన్స్ అనేటువంటిది సబ్మిట్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్ చేసుకోవడానికి ప్రాసెసింగ్ ఫీ అనేటువంటిది 12,000 రూపీస్ అనేటువంటిది పే చేయాలి. ఇది నాట్ రీఫండబుల్ అమౌంట్, అంటే మీకు రీఫండ్ చేయరు. ఇక్కడ సెకండ్ కాలం అనేటువంటిది 20,000 అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నారు లేట్ ఫీ కేటగిరీ కింద. అంటే చూడండి, మీరు అప్లై చేసేటప్పుడు కేటగిరీ బి సీట్స్ అని మాత్రమే ఫిల్ చేశారు. మీకు మెరిట్ లిస్ట్లో మళ్ళీ మీరు ఎన్ఆర్ఐ కేటగిరీ సి కిందికి అప్లై చేసుకోవాలి అనుకున్నారు. ఫస్ట్ టైం మీరు కేటగిరీ సి అన్నప్పుడు ఆప్షన్ నో పెట్టారు. మళ్ళీ అప్లికేషన్స్ మెరిట్ లిస్ట్ తర్వాత కేటగిరీ సర్టిఫికేట్ ఎన్ఆర్ఐ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంది, దానికి కూడా నేను అప్లై చేసుకోవాలి అనుకున్నప్పుడు లేట్ ఫీ ద్వారా 20,000 మీరు ఎక్స్ట్రా పే చేసుకొని ఆప్షన్ అనేటువంటిది పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఎన్ఆర్ఐ అండ్ బి కేటగిరీ కిందికి రెండు ఉంటారు అన్నప్పుడు ఒకేసారి ఈ 12,000 ఫీజులోనే ఆప్షన్స్ అనేటువంటిది క్లిక్ చేసి పెట్టుకోండి. ఇది వన్ టైం వెబ్ ఆప్షన్స్ మాత్రమే. 4 రౌండ్స్, రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4, స్టే వేకెన్సీ రౌండ్, ఇవన్నీ కూడా వన్ టైం వెబ్ ఆప్షన్లోనే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి చెక్ చేస్తే నీట్ యూజీ 2025 ర్యాంక్ కార్డ్ అనేటువంటిది
మ్యాండేటరీ. బర్త్ సర్టిఫికేట్ కేటగిరీ కిందికి ఎస్ఎస్సి మార్క్స్ మెమో అనేటువంటిది మ్యాండేటరీ. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్స్ అనేటువంటివి ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ 11th and 12th అనేటువంటివి మ్యాండేటరీ. టీసీ సర్టిఫికేట్ ఉండాలి. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ మ్యాండేటరీ. మైనారిటీ సర్టిఫికేట్ ఫర్ ముస్లిమ్స్ మ్యాండేటరీ. ఎన్ఆర్ఐ కోటా కింద అడ్మిషన్ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ని పీడిఎఫ్ డాక్యుమెంట్లో 1000 KB ఫైల్ సైజ్ అనేటువంటిది క్రాస్ అవ్వకోకుండా చూసి పెట్టుకోవాలి. ఆర్మీ కాలేజెస్లలో డెంటల్ సైన్స్ అప్లికేషన్ చేసుకునే వాళ్ళకి ఆర్మీ సర్టిఫికేట్ అనేటువంటిది 1000 KB ఫైల్ సైజులో. ఆధార్ కార్డ్ అండ్ స్టడీ సర్టిఫికేట్స్ అనేటువంటివి 9th and 10th స్టడీ సర్టిఫికేట్స్ మ్యాండేటరీ. అదేవిధంగా ఇంటర్మీడియట్ 2 years అనేటువంటివి 11th or 12th మ్యాండేటరీ. ఈక్వివాలెంట్ సర్టిఫికేట్ అనేటువంటిది ఎవరికి వర్తిస్తుంది అంటే ఈక్వివాలెంట్ సర్టిఫికేట్ అనేటువంటిది తెలంగాణ స్టేట్, సిబిఎస్సి, ఐసిఎస్సి చదివినటువంటి వాళ్ళకి ఈ ఈక్వివాలెంట్ సర్టిఫికేటు అవసరం లేదు. ఎవరైనా అదర్ స్టేట్లలో కర్ణాటక, తమిళనాడు, ఏపీ స్టేట్ ఇలా మీరు ఇంటర్మీడియట్ చేసి తెలంగాణ స్టేట్కి అడ్మిషన్స్కి అప్లై చేస్తే ఈక్వివాలెంట్ సర్టిఫికేట్ అనేటువంటిది అవసరమవుతుంది. క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేటువంటివి మ్యాండేటరీ. ఇవి జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లో 100 KB ఫైల్ సైజ్ అనేటువంటిది క్రాస్ అవ్వకూడదు. సిగ్నేచర్ అనేటువంటిది మ్యాండేటరీ. ఇక్కడ 15th సర్టిఫికేట్ అనేటువంటిది మైగ్రేషన్ సర్టిఫికేట్ అడిగారు. మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటే ఏపీ స్టేట్లో మీరు ఏపీ స్టేట్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి ఎంబీబీఎస్ అడ్మిషన్స్కి తెలంగాణ స్టేట్కి అప్లై చేస్తుంటే మేనేజ్మెంట్ కోటా కింద మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేటువంటిది ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. జనరలీ 9th, 10th, 11th, 12th స్టాండర్డ్ అనేటువంటిది తెలంగాణ స్టేట్లో చదివి ఉన్న వాళ్ళకి లోకల్ స్టేటస్ అనేటువంటిది ఉంటుంది. ఈ పారామీటర్స్ ఎవరికైతే లేదో వాళ్ళు నాన్ లోకల్ కేటగిరీ కిందకు వస్తారు. మీరు అప్లికేషన్ ప్రాసెస్ చేసుకునేటప్పుడు ఏవైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి క్లారిఫికేషన్ కావాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. టెక్నికల్ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఏవైనా టెక్నికల్ ఏదైనా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్ని వర్కింగ్ టైంలో 9 to 6 PM మధ్యలో కాల్ చేసి క్లారిఫై చేసుకోండి. సో విత్ ఇన్ ది టైంలో మీరు మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేసుకోవాలి అనుకుంటే సపరేట్గా అప్లికేషన్ అనేటువంటిది విత్ ఇన్ ది టైంలో అప్లై చేసుకోండి.